అందరికి ప్రైజ్లా దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ దినమున ఉపవాసం గురించి కొన్ని విషయాలు నేను తెలియజేయాలనుకున్నాను దేవుని వాక్యంలో నుంచి. మరి యోనా గ్రంథములో 3వ అధ్యాయము 9-10 వచనాలు నేను చదివి వినిపిస్తాను. ఆ తర్వాత ఉపవాసములను మేలు, ఉపవాసం ద్వారా మనం పొందుకునే దేవుని యొక్క మరి కార్యం ఏంటో నేను తెలియజేయాలనుకుంటున్నాను. యోనా గ్రంథము 3వ అధ్యాయము 9-10 వచనాలు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకొనవలెను. జనులు మనపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియను దేవుడు చూసి పశ్చాత్తాపుడై వారికి చేదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ఆమేన్. మహిమ కలుగును గాక. చూడండి, ఉపవాసము ద్వారాగా మన జీవితంలో జరిగే దేవుడి యొక్క మేలులు అనే విషయాలు నేను తెలియజేయాలనుకుంటున్నాను. మరి ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన జీవితాల్లో చేసే కార్యం ఏంటంటే, ముందుగా మనము ఉపవాసము ఉండి ఏం చేయాలనేది నేను చెప్తాను. ఉపవాసం ఉన్న మనము దేవుని సన్నిధిలో మొదటగా ఏం చేయాలంటే మన దుర్మార్గతను వదలాలి. మన ఉపవాసము, మన ప్రార్థన దేవుడు అంగీకరించి ఆ ఉపవాస ప్రార్థనకు తగినట్లుగా మనకు మేలు చేయాలి అంటే మొదటగా మనం చేయవలసిన పని ఏంటి అంటే, దేవుని సన్నిధిలో మనము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్న మనము మన దుర్మార్గతను వదలాలంట. ఈ నినివే ప్రజలు అదే చేశారు. దేవుని ఎదుట వారి యొక్క దుర్మార్గత ఏదైతే ఉందో, మరి వారు చేస్తున్న పాపము లేదా దేవుడికి విరోధంగా, దేవుడికి దుఃఖకరంగా వారి జీవితంలో ఏ చెడు క్రియ ఉందో, ఏ పాపపు క్రియ ఉందో దాన్ని వారు వదులుకొని వారు ప్రార్థన చేశారు. చూడండి, పాత నిబంధన కాలములో ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు వారు ఒక పని చేసేవాళ్ళు. ఏంటంటే గోనె పట్ట కట్టుకొని బూడిద పరుచుకొని అందులో కూర్చుని దేవుని సన్నిధిలో వారు దుఃఖపడి ప్రార్థన చేసేవారు. గోనె పట్ట బూడిద దేని సూచిస్తుందంటే అది తగ్గింపు జీవితానికి సూచిస్తూ ఉంది. గోనె పట్ట తగ్గింపు, నేనేమాత్రపు వాడను అనే దాన్ని చూపిస్తుంది. బూడిదేమో మరి తగ్గింపు జీవితానికి చూపిస్తుంది. అది కూడా అంటే చూడండి, అబ్రాహాము కూడా ప్రార్థన చేసినప్పుడు, లోతు విషయంలో ప్రార్థన చేసినప్పుడు, అయ్యా నేను దుమ్మును ధూళిని బూడిద వంచిన వాడను పురుగు వంటి వాడని అన్నాడు కదా. అదే గోనెపట్ట బూడిద ఏంటంటే తగ్గింపు జీవితానికి సూచనగా ఉందన్నమాట. చూడండి, నినివే పట్టణంలో ఉన్న రాజు కూడా గోనెపట్ట కట్టుకొని బూడిద పరుచుకొని ప్రార్థన చేసినట్టుగా వాక్యంలో ఉంది. అయితే చూడండి, ఉపవాసం చేస్తూ మనం ప్రార్థన చేసినప్పుడు మనం చేయవలసిన విషయాలు ఏంటంటే మనం తగ్గించుకోవాలి. దేవుని సన్నిధిలో దేవుని ఎదుట ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు మనము మొదటగా చేయవలసింది ఏంటంటే తగ్గించుకోవాలి. తర్వాత మనలో ఏదైతే దేవునికి వ్యతిరేకమైన ఆ పాపము లేదా లోపము, ఆ తప్పిదము ఏదవుతుందో అది మనము వదులుకోవాలి, అది ఒప్పుకోవాలి. దేవుని సన్నిధిలో దేవుని ఎదుట, నీ ఎదుట ఈ విధంగా నేను మరి పాపవిగా ఉన్నాను, దోషిగా ఉన్నాను, మరి దుర్మార్గుడిగా ఉన్నాను అని ఆ క్రియ ఏదైతుందో యేసయ్య ఎదుట మనం ఒప్పుకొని వదిలి మనము ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు మన ప్రార్థన అంగీకరించి ఆ ఉపవాస ప్రార్థన ద్వారాగా మన జీవితంలో మరి దేవుడు చేయదలిచిన ఆ కీడు చేయకుండా మానుకుంటాడు. దేవుడు తన ఉగ్రత మన మీదకి రాకుండా పశ్చాత్తాపుడై ఆ ఉగ్రతను మరి దేవుడు ఆపివేస్తాడని మనకు లేఖనం స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మనము దేవుని ఎదుట ఉపవాసం ప్రార్థన చేసినప్పుడు మనం చేయవలసింది ఏంటంటే మొదటిగా మనం తగ్గించుకోవాలి. రెండవదిగా మనం ఏదైతే దేవుడికి వ్యతిరేకంగా మరి ఏదైనా తప్పు కానీ పాపం చేస్తున్నామో అది మనకు తెలుసు, మన అంతరాత్మ మనకి తెలియజేస్తుంది. కాబట్టి అది మనం ఒప్పుకొని వదిలి మనము ప్రార్థన చేస్తే తప్పక దేవుడు మన ఎడల కృప చూపుతాడు. చూడండి, మన జీవితంలో చేయాలనుకున్న కీడు కానీ లేదా ఆయన ఉగ్రత కానీ రాకుండా తప్పించి మనకు ఆయుష్నిచ్చి తన సన్నిధిలో స్థిరపరిచి మనల్ని ఆశీర్వదిస్తూ కాపాడుతాడు. కనుక
మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్న వారు ఈ విషయాలు మనం తెలుసుకొని దేవుని సన్నిధిలో ఉపవసించి ప్రార్థన చేస్తే తప్పక దేవుని చేత మనము కృప పొందిన వారమవుతాం. మరి రాజుల గ్రంథంలో కూడా చదివితే అహాబు మరి దేవునికి ఎంతో వ్యతిరేకంగా జీవించిన వ్యక్తి, దేవునికి ఎంతో ఆయాసాన్ని దుఃఖాన్ని కలగజేసినటువంటి వ్యక్తి అహాబు రాజు. అయితే దేవుడు మరి ఏలియా ద్వారాగా ఆయనని హెచ్చరిక చేసినప్పుడు అహాబు రాజు కూడా ఏం చేశాడంటే ఒకనొక సందర్భంలో మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన ఆలకించి ఏలియా దైవ సేవకుడు ప్రవక్తని ఏలియాతో మాట్లాడతాడు. ఇదిగో అహాబు మరి నాకు భయపడి ఉపవాసం ప్రార్థన చేశాడు కనుక నేను ఆ ప్రార్థన వింటున్నాను. అతని జీవితంలో నేను చేయాలనుకున్న కీడు మరి నేను చేయక అతని తరములలో, అతని కుమారుల తరాలలో నేను చేస్తాను అని దేవుడు తన మనసు మార్చుకున్నట్లుగా మరి ఒక 21వ అధ్యాయంలో మొదటి రాజుల గ్రంథంలో మనకి స్పష్టంగా వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభునందు మనము ఉపవాసాన్ని ప్రార్థన చేస్తున్నప్పుడు మనం తెలుసుకున్న విషయం ఏంటంటే, మనకు వాక్యం స్పష్టంగా చెప్తున్న విషయం ఏంటంటే, ఉపవాసం నుండి ప్రార్థన చేస్తున్న మనము మొట్టమొదటిగా తగ్గించుకోవాలి. మనం చూడండి, తగ్గింపు చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు ఎవరైతే తగ్గించుకుంటాడో వారికి కృప చూపుతాను అని వాక్యం సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి దేవుని ఎదుట ఎంతటి వారమైనా, ఏ స్థితి కలిగినా, మరి ఎంత చదువు ఉన్నా కావచ్చు, డబ్బున్నా కావచ్చు, ఏ హోదా అధికారం ఉన్నప్పటికీ కూడా దేవుని ఎదుట అందరము మరి తగ్గించుకోవలసిందే. ప్రభు అంటున్నారు కదా సువార్తలలో, మరి తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చుకోబడునని. మరి ప్రభు ఎదుట మనం తగ్గించుకుంటే ప్రభు మనల్ని హెచ్చిస్తాడు, ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్న మనము మరి ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకొని మనము కనుక పాటిస్తే నినివే పట్టణ ప్రజలు ఎలాగా మరి క్షమించబడి దేవుని చేత క్షమాపణ పొందుకొని వారు మరలా మరి దేవుని సన్నిధిలో వారు జీవించగలిగారు. మరి మన జీవితంలో కూడా అలాగా మన దేవుడు యేసయ్య మన ఎడల కృప చూపుతాడు. మన పాపము, మన దోషము, మన అతిక్రమములు క్షమించి మన ఎడల దేవుడు తన ఉన్నతమైన కృపను చూపుతాడు అన్నమాట. చూడండి, బైబిల్లో ఒక చోట ఏముందంటే, ఆయన కోపం నిమిషం మాత్రమే ఉంటుంది, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుందని. చూసారా, ఆయన దయ పొందాలన్నా, దేవుని కృపను పొందాలన్నా అది మన చేతుల్లోనే ఉంది. మనము దేవుని సన్నిధిలో ఉపవసించి ప్రార్థన చేస్తే ఎంత మేలు. చూడండి, దేవుడు ఉగ్రత తప్పించబడటమే కాదు కానీ ఆయన కృప మనకు కలుగుతుంది. కృప చాలా విలువైంది. కృప అంటే దేవుని కృప చాలా శ్రేష్టమైనది. మనము కృప పొందటానికి ఆశ కలిగి ఉండాలి. కృప మనం ఏం చేస్తుందంటే అర్హులుగా చేస్తుంది. ఆయన సన్నిధికి లేదా ఆయన రాజ్యానికి మనల్ని అర్హులుగా మారుస్తుంది దేవుని కృప. కాబట్టి కృప పొందితే మనకి ఎంతో మంచిది. అంటే దేవుని కృప పొందాలి అంటే మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయవలసిందే. ఉపవాసం ప్రార్థన చేస్తే మరి ఎన్ని మేలులు మనం చూసాం కదా. మనం క్షమించబడతాం, మనం కృప పొందుతాం, మనము దేవుని సన్నిధిలో జీవించగలుగుతాం. కాబట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రభు వాక్యాన్ని బట్టి నేను తెలియజేసింది ఏంటంటే, ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరము కూడా నాతో కలిసి అందరం కూడా చేయవలసింది ఏంటంటే, మొట్టమొదటిగా మనం తగ్గించుకోవాలి. దేవుని సన్నిధిలో తగ్గించుకొని మనము మన యొక్క లోపం ఏందో మనకు తెలుసు. మన అంతరాత్మ మనకి చెబుతూనే ఉంటుంది, నా లోపం ఏందో నాకు తెలుసు, మీ లోపం ఏందో మీకు తెలుసు. కాబట్టి ఖచ్చితంగా ఒప్పుకోవాలి దేవుని ఎదుట. ఖచ్చితంగా ఒప్పుకొని దాన్ని వదిలిన వారమైతే ఖచ్చితంగా దేవుడు కృపమయుడు కనుక మన కృప చూపి మనల్ని క్షమించి మనకు ఆయుష్నిచ్చి మనల్ని ఆయన సన్నిధిలో నడిపిస్తాడు. నిజకే కూడా ప్రార్థన చేసినప్పుడు ఒప్పుకున్నాడు కదా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోయా, నా స్థితి నీకు ఎరుగుదువయ్యా, నేను ఎలాగ జీవించున్నో మీకు తెలుసు కదా అని ప్రార్థన చేశాడు కదా. అప్పుడు ఏం చేశాడు, దేవుడు అన్ని క్షమించి స్వస్థపరిచి ఆయన ఆయుష్నిచ్చాడు. అసలు ఇజికే చేసిన తప్పు ఏంటంటే తెలుసండి, హృదయములో గర్వించాడు అని దినవృత్తాంత గ్రంథములలో రాయబడి ఉంది. హిజ్కియాకి మనస్సులో గర్వించాడంట. ఆ విషయాన్ని బట్టి ఆయనకి మరణకరమైన రోగం వచ్చినట్లుగా ఉంది. కాబట్టి దేవుని ఎదుట మనము తగ్గింపగలిగిన వారముగా ఉండి దేవుని చేత
మన కృప పొందాలంటే ఉపవాస ప్రార్థన కంపల్సరీ చేయాలి. ఎందుకంటే ఉపవాస ప్రార్థన ద్వారాగా దేవుడి మనసు త్వరగా మన మీద దిగొచ్చుద్ది. కాబట్టి మనం ఉపవాసం ప్రార్థన చేద్దాం. చేస్తున్న మనము తగ్గించుకొని మన లోపాలు మన తప్పిదాలు ఒప్పుకొని ప్రార్థన చేస్తే త్వరగా దేవుడు మన యందు కనికరపడి మన పాపములు దోషములు తప్పిదములు క్షమించి మనకి కృపనిస్తాడు. దేవుడు ఈ వాక్యము మన వేడుకలు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.